ఆ నియోజకవర్గంలో తండ్రి వైసీపీ ఇన్ఛార్జిగా ఉండగానే ఆయన కుమార్తెకు టీడీపీ ఇన్ఛార్జి పోస్టు ఎలా ఇచ్చారు? కనీసం పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేని నాయకురాల్ని ఇన్ఛార్జిగా ఎలా నియమించారు? సడన్ గా తెరపైకొచ్చిన కూతురు పొలిటికల్ ఎంట్రీకి తెర వెనుక ఏం జరిగింది? తండ్రి పార్టీ మారడానికి ముందస్తు స్కెచ్ చేస్తున్నారా? ఎవరా తండ్రి కూతుళ్ళు? ఏంటో పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆసక్తి రేగుతున్నాయి. ఇవి ఒక రకంగా లోకల్ టీడీపీలో వర్గ విభేదాలకు దారితీస్తున్నాయట. ఇక్కడ సీనియర్స్ను కాదని అసలు పార్టీ సభ్యత్వం కూడా లేని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడం చూసి అంతా షాక్ అవుతున్నారట. గొల్లపల్లి సూర్యారావు ప్రస్తుతం రాజోలు వైసీపీలో ఉన్నారు. అలాంటిది ఆయన కూతురుకే టీడీపీ ఇన్ఛార్జి ఇవ్వడం ఏంటో అర్థం కాక లోకల్ తమ్ముళ్ళు తలలు బాధేసుకుంటున్నారట. గత ఎన్నికలకు ముందు టీడీపీ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు గొల్లపల్లి సూర్యారావు. రాజోలు టిక్కెట్ను జనసేనకి ఇవ్వడంతో ఇక తనకు ఛాన్స్ రాదనుకుని సైకిల్ దిగేశారు సూర్యారావు. గత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయారాయన. ఆయన వెళ్లిపోయినప్పటి నుంచి టీడీపీకి ఇన్ఛార్జి లేరు. దీనికోసం చాలామంది సీనియర్లు ప్రయత్నం చేసినా ఎవరికీ దక్కలేదు. లోకేష్ పాదయాత్రలో అంతా తామై నడిపిన నాయకులు, ఇతర ముఖ్య నేతలు గట్టి ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కూడా ఇన్ఛార్జి పదవి కోసం టీడీపీలో చేరడానికి ముమ్మరంగా ప్రయత్నించారట. కానీ 16 నెలలుగా ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా ఇలాగే ఉంచేశారు. అలా అందర్నీ పక్కన పెట్టేసి ఆకస్మికంగా టీడీపీలో కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా లేని రాజోలు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించని గొల్లపల్లి అమూల్యను తెరమీదికి తీసుకురావడం ఏంటో అర్థం కావడం లేదట. ఈ ఆకస్మిక రాజకీయ పరిణామాలపై టీడీపీ శ్రేణుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొల్లపల్లి సూర్యారావు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నంలో ఉన్నారా అన్నది వాళ్ల అనుమానం. పథకం ప్రకారం ముందు కుమార్తెను పంపి పావులు కదిపేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. పార్టీలో చేరడానికి ముందే కమిట్మెంట్ తీసుకుని తర్వాత కొద్ది నెలలకు లైన్ క్లియర్ చేసుకుని వెళ్లడం సూర్యారావు కొత్తేమీ కాదు. గత ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి జనవరి నెలలోనే కమిట్మెంట్ తీసుకుని ఎన్నికలకు ముందు మే నెలలో పార్టీలో చేరారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. రానున్న కొద్ది రోజుల్లోనే గొల్లపల్లి సూర్యారావు టీడీపీలో చేరతారని స్థానికంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని వైసీపీ శ్రేణులు సూర్యారావు దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన కౌంటర్ మరోలా ఉందట. అమూల్య నా కూతురే కాదంటూ ఆయన సీరియస్ అవుతున్నట్టుగా సమాచారం. అటు అమూల్యకు ఇన్ఛార్జి పదవి ఇవ్వడం పట్ల టీడీపీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అసలు పార్టీ సభ్యత్వమే లేని అమూల్యకు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. దీని వెనుక స్థానిక మంత్రి పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు టీడీపీ సీనియర్ నాయకులు పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న రాజోలు పునర్విభజనలో జనరల్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీన్ని సొంత నియోజకవర్గంగా మార్చుకుంటారన్నది ఇంకో వెర్షన్. దీంతో రాజోలులో కూటమి పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.